జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 40వ శ్లోకము. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప యేషతు ఉద్దేశతః ప్రోక్తో విభూతేః విస్తరో మయా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కళ్యాణమయములైనటువంటి నా విభూతులకు పరిమితే లేదు. అయినా సరే విస్తారముగా ఉన్నటువంటి, విరివిగా ఉన్నటువంటి నా విభూతులను నీకు సంగ్రహముగా చెప్పాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యమైనటువంటి విభూతులను సంగ్రహముగానే చెప్పాను అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క విభూతులకు, భగవంతుడి యొక్క కళ్యాణ గుణములకు అంతమే లేదు, అనంతములైనటువంటివి అనేటటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకుంటూ ప్రతి వస్తువులో, చరాచరములలో అన్నింటిలో కూడా అంతరాత్మగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతూద్దేశతః ప్రోక్తో విభూతేః విస్తరో మయా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 150వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నలకూబర మణిగ్రీవులను అనుగ్రహపూర్వకముగా శపించటం కోసమని ఇక నారద మహర్షుల వారు నిర్ణయం చేసుకున్నారు. ఈ రకంగా అంటూ ఉన్నారు. ధనముతో వచ్చినటువంటి గర్వము, ఇక ఉత్తమ కులములో జన్మించాను అనేటటువంటి గర్వము, ఈ గర్వముతో దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ఉంటారు మానవులు. అట్లా ప్రవర్తిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి హన్యంతే పశవో యత్ర నిర్దయైః అజితాత్మభిః, దేహసుఖాలకు బాగా అలవాటు పడి పరమ క్రూరంగా ప్రవర్తిస్తూ నిర్దాక్షిణ్యముగా అమాయకమైనటువంటి జంతువులను వధించి తింటూ ఉంటారు వీరు. తమకు అసలు ఇక రోగాలే రావు, తమకు మరణమే రాదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ధన మదముతో ఉన్నటువంటి వారు. ఒక్కొక్కసారైతే కేవలము వినోదము కోసమే జంతువులను చంపుతూ ఉంటారు. అయితే దేవ సంజ్ఞితమపి అంతే. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మానవులైనా సరే, దేవతలైనా సరే, ఒకనాటికి వారి శరీరము నశించేదే. ఆ శరీరము నుండి జీవుడు వెళ్ళిపోగానే ఆ శరీరము పురుగులు పట్టి పాడవటమో లేదా బూడిదగా మారటమో జరుగుతుంది. ఈ విషయాన్ని ఐశ్వర్యమదముతో ఉన్నవారు తెలుసుకోలేరు, వారు గుర్తించరు. ఆ మదముతో అమాయక జంతువులను వధిస్తూనే ఉంటారు. అయితే ఆ పాప ఫలితాన్ని వారు తప్పకుండా అనుభవిస్తారు. తర్వాతి జన్మలో నరకానికి వెళ్ళి ఆ భయంకరమైనటువంటి పాప ఫలితాన్ని, భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తారు అంటూ నారద మహర్షుల వారు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 40వ శ్లోకము. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.